చేయాలి. ఇక్కడ 80 సెంట్లు స్థలము. అప్పట్లో మా మామగారు మా ఆయన ఉన్నప్పుడు మేము అలాగా 96 వరకు మేము వ్యవసాయం చేసుకునేటి వాళ్ళము. ఆ తర్వాత ఏమొచ్చి ఒక ప్లేన్ అతని కింద నుంచి అతను వచ్చేసి మేము తీసుకుంటే మీకు కొంచెం లోతు అవుతుంది కదా, అప్పుడు మీకు మళ్ళీ తీర్చుకోవడానికి సరిపోద్ది, మేము ఆ పై మట్టి తీసేస్తే మళ్ళీ అవుతుంది, లోతు మళ్ళీ అవుతుంది అనేసి ఇంకా మా ఆయనకి చెప్పి అలా ఇటుకలు తీయడం స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి ఎలాగా ఎలాగా పట్ట అయిపోయిందో మాకైతే తెలియదు సార్. అది పట్ట చేసుకున్నానని అంటున్నాడు అన్నమాట. ఆగతమ్మిడి త్రినాథ్ అనే వ్యక్తి కంచె అది వేస్తుంటే మేము అది మాది కదా, మీరు నువ్వు ఎలాగ వేస్తున్నావని నేను మా అబ్బాయి వచ్చి అడిగేటప్పటికి నేను పట్టా చేసుకుని ఉన్నాను, ఇది నాది అనేసి అన్నారనమాట. అంటే ఎంఆర్ ఆఫీస్కి కూడా వెళ్ళి కలవడం జరిగింది. వెళ్తే శ్రీనాథ్కి పట్టా ఉంది అనేసి అన్నారు. ఎంఆర్ ఆఫీస్ మరి మీకు పట్టా లేదా? మాకు పట్టా అంటే అడంగల్లో ఉంది డైరెక్ట్గా. కొన్ని ఇంకా మా పట్టలో 7 అవ్వలేదు సార్. అలాగే ఇదే కాదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇంకా మా పట్టలో 7 అవ్వలేదు. మా అయ్యగారి పేరు తాతగారి పేరు ఉంది. వాళ్ళు వచ్చేసి మేము చలానా కట్టాము. కడితే వచ్చేసి 80 సెంట్లు మా తాతగారి పేరు మా మాయగారి పేరు మీద ఉంది అనేసి 80 సెంట్లు సర్వీస్ చేసి ఇచ్చారట. ఇప్పుడు ఎవరైతే తినాలంటున్నారో అతను ఏం చేస్తారమ్మా? అతను టీచర్ అట, మరి టీచర్గా చేస్తున్నారట. ఇక్కడ మేము అప్పుడు ఎప్పుడో మరి సంవత్సరాలు అయితే నాకు గుర్తులేదని సోపు దానిమ్మ అన్నీ పండించుకొని ఆ తర్వాత మా ముసలోడు చచ్చిపోతే అతనే బాగా మాకు అన్నీ అందంగా అది అప్పుడు సోళ్ళు సామాన్లు అవన్నీ ఎత్తుకునేవాడు. ఎత్తుకుంటే మరి ఇలాగే సడన్గా మానేసినప్పుడు మా తాతగారు చచ్చిపోయిన తర్వాత మానేస్తే అదే ఇటుకు బట్టి పెట్టుకున్నారు. ఇటుకు బట్టి పెట్టుకుంటే కొద్దిగా సాప్ అవుతుంది కదా అనేసి మేము వదిలేసాం. వాళ్ళు ఒక 5-6 సంవత్సరాలు చేసుకున్న తర్వాత అప్పటి నుండి మరి ఒక చేసే వాళ్ళు ఎవరు లేక అలా మా ఆయన కూడా చచ్చిపోతే కొద్దిగా ఇబ్బందిలో ఉండేసి అలాగే సాగు చేయకుండా అలా వదిలేస్తే ఈ మధ్యలో ఈ తిన్నదే 1-2 సంవత్సరాలు అవుతున్నది. అతనికి వచ్చి ఇక్కడ ల్యాండ్కి మేము అడగడం జరిగింది. అడిగితే మేము పట్టాలు చేయించుకున్నాము ఇలాగలగనేసి చెప్తే సరేలే పట్టా అయితే మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్తామంటే ఎంఆర్ ఆఫీస్కి ల్యాండ్ తీయమంటే చూస్తే వాళ్ళకి పట్టా అయిపోయింది అనేసి అంటున్నారు. మరి ఇది ఎలాగైందో మాకు తెలియదు కాదు. మరి ఇక్కడ నుండి మాత్రం మేము చేసుకుంటామనే బట్టి ఇది పట్టాలు మరి మా స్థలంలో అగతమిడి త్రినాథ్ అని టీచర్ దుర్గం పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి మా ల్యాండ్ దగ్గరకు వచ్చి మా దగ్గర దౌర్జన్యంగా రౌడీల్ని తెచ్చి కొట్టించి మా స్థలాన్ని ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఒకరోజు అర్ధరాత్రి మా స్థలం మీద పాకలు వేయడం జరిగింది. ఆ పాకలు తొలగించినందుకు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. తర్వాత నా చేతికి కూడా గాయం తగిలింది. ఫొటోస్ కూడా ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. అతను వచ్చింది, ఎంతమంది వచ్చారో ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అయితే అతనిపై మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్పీ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఉక్కుంపేట పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అయితే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు సార్. అలా అయితే వారికి ఏముందని మేము అడగ్గా అతని దగ్గర ఎల్పీసీలు పట్టాలు ఉన్నాయని చూపిస్తున్నారు. అయితే మేము లాస్ట్ ఇయర్ స్పందనకు పెట్టినప్పుడు మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు ఇచ్చిన ఎండార్స్మెంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటిది ఎటువంటిది కూడా వాళ్ళ రికార్డులో లేదని చెప్పారు సార్. అయితే మరి ఆ రికార్డులో లేనప్పుడు అతని దగ్గర ఎలా దొంగ ఎల్పీసీలు వచ్చాయి, దొంగ పట్టాలు వచ్చాయని అడిగినా సరే మాకు ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు. అయితే మా ఇన్ని స్పందనకు పెట్టి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ మా ఇంట్లో వాళ్ళని అలాగే అగతమిడి బాధితులంతా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఎటువంటి మాకు సమాచారం అయితే క్లియర్గా సమాచారం అయితే ఇవ్వటం లేదు. వాళ్ళకే వత్తాసు పలుకుతున్నారు తప్ప మాకు ఎలాంటి స్పందన అంటూ లేదు. మేము వెళ్ళినా పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు. అయితే మాకు అయితే అధికారులు ఇప్పటికైనా మాకు స్పందించాలని కోరుకుంటున్నాను. నా పేరు సూడిపల్లి కొండలరావు, ఉక్కుంపేట వైస్ ఎంపీని. ఉక్కుంపేట మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఒక 4-5 పంచాయతీల్లో
ఒక ఉపాధ్యాయుడు అగతమిడి శ్రీనాథ్ అనే వ్యక్తి ఒక 5 కుటుంబాలకు సంబంధించిన భూములంతా కూడా ఆక్రమణ పాల్పడడం జరిగింది. సుమారుగా 33 ఎకరాల 6 సెంట్లు. అంటే ఒక ఉపాధ్యాయుడికి ఉన్న వ్యక్తి మరి ఇన్ని ఎకరాలకి ఒక భూస్వామి మాదిరిగా ఇంత తయారయ్యాడు. ఎవరైతే సామాన్య రైతులు ఉన్నారో వాళ్ళు భూముల్ని కాజేయడం, అలాగే పట్టాలు చేయించుకోవడం, నకిలీ డాక్యుమెంటు, వారసత్వం సంబంధించినటువంటి అనేక రకాలు ఫోర్జరీ పత్రాలు సృష్టించేసి వీళ్ళు భూములంతగా మరి కబ్జా చేశారు. మరి ఐటీడీఏ గ్రీవెన్స్లో కూడా మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక ఉపాధ్యాయుడు రోజు స్కూల్కి వెళ్ళి విద్యార్థులందరూ కూడా విద్యాబుద్ధులు చెప్పాల్సిన వ్యక్తి ఉక్కుంపేట తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా ఆ స్కూల్లో వెళ్ళి విద్యాబుద్ధులు నేర్పిన పాపాన్ని పోలేదు. అయితే ఇన్ని ఎకరాలకి 33.06 ఎకరాలకి యజమానిగా, అంటే సుమారుగా మార్కెట్ విలువ 100 కోట్లు ఆస్తికి సంబంధించినటువంటి భూములు వాళ్ళ పేరు మీద మారడం వెనుక మరి రెవెన్యూ అధికారులు కూడా హస్తం ఉందని మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో బాధితులు రైతులందరితో కలిసి మేము గట్టి పోరాటం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఎంత అన్యాయం అండి. వాళ్ళ పట్టాలు ఉంది, వాళ్ళు 1Bలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే అదే ప్లేస్కి మళ్ళా వేరే పట్టాలు సృష్టించేసి వీళ్ళంతా చేస్తున్నారు అనడం మరి జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం. మేము రైతులందరూ కూడా మేము మద్దతు తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం.